బయాలజీ క్లాస్ జరుగుతుంది. అక్కడ ఉన్న లెక్చరర్ ఆమె ఒక గ్లాస్ తో వాటర్ తీసుకొని వచ్చింది. దీని బరువు ఎంత ఉంటుంది అని అడుగుతుంది. అక్కడ ఉన్న అందరూ 100 గ్రాములు 150 గ్రాములు అని చెప్తూ ఉంటారు. కరెక్టే, ఇది ఇప్పుడు చూస్తే చాలా తక్కువ బరువు అనిపిస్తుంది. సరే, దీన్ని ఒక గంట సేపు మోయండి. అప్పుడు అబ్బా ఇది ఎంత బరువు ఉంది అనిపిస్తుంది. ఒక రోజంతా మోసేయండి. అప్పుడు మన చేతులు నొప్పి పుట్టేంతలా ఆ బరువు పెరుగుతుంది. అలాగే మన జీవితంలో మనకొచ్చే కష్టాలు కూడా అంతే. మనము దాని గురించి ఆలోచించి కొద్దిసేపు ఆలోచిస్తే పెద్ద బాధ అనిపించదు. ఒక గంట ఆలోచించామనుకోండి కొద్దిగా బాధ వేస్తుంది. అదే ఒక రోజంతా ఆలోచిస్తే ఇక మనకు ఏ పని చేయబుద్ధి కాదు, అన్ని మనకు ఏదో బాధగా కనపడుతూ ఉంటాయి. మనం కూడా అంతే. ఏదైనా చింత కలిగినప్పుడు దాన్ని అలా వదిలేయాలి. లేకుంటే ఆ చింత ఒక పెద్ద వ్యధగా మారి అది మనోవ్యాధిగా మారిపోతుంది. ఎప్పుడైతే మనం బరువు పెరిగినప్పుడు చేతుల నుంచి ఆ గ్లాస్ అలా వదిలేస్తామో అలాగే మన మైండ్ లోంచి కూడా మన బాధలు కష్టాలు తీసేయాలి. కష్టపడడం వల్ల బాధపడడం వల్ల ఏమొస్తుంది? దాని పరిష్కారం అయితే దొరకదు కదా, ఇంకొంచెం మన ఆరోగ్యం పాడవుతుంది అంతే. అందుకే బాధ వచ్చినప్పుడు మనం దాని గురించి ఎక్కువగా బాధపడకుండా దాన్ని ఎలా దాటుకోవాలి అనేది ఆలోచిస్తే అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.